హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీ చెప్పబోతున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు, పొడిగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఇరుగు పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారే, నగ నట్ర టీవీ గట్రా కొనుక్కున్నారే అన్న పాట టీవీలో వస్తుంటే చూస్తున్న సుందరానికి భార్య పంకజమే గుర్తొచ్చింది. పంకజం పండగ కోసం పుట్టింటికి ముందుగానే వెళ్ళింది. సుందరం మాత్రం ముందు నుండి ఎందుకు పండగ రోజు వెళ్ళొచ్చని ఇంట్లోనే ఉండిపోయాడు. అయినా ఉద్యోగస్తులకు అనుకున్నవన్నీ రోజు సెలవులు ఇవ్వరు కదా. పండక్కి ఎలాగూ సెలవు ఇస్తారు. ఆ రోజు వెళ్దామని అతని ఆలోచన. పంకజం చెల్లెలు పార్వతి ముందుగానే పుట్టింటికి వస్తుందని, తాను కూడా వెళ్తానని అడగడంతో సుందరం ఒప్పుకున్నాడు. లేకపోతే ఇల్లు పీకి పందిరేసే రకం పంకజం. ప్రతిదానికి భర్తతో గొడవ పెట్టుకుంటూ ఉంటుంది, అలుగుతుంది. తన కోరికలు తీర్చకపోతే సాధిస్తూనే ఉంటుంది. పోనీలే 2 రోజులైనా ప్రశాంతంగా ఉందామని ఆమెను ముందుగానే పంపాడు. ఇప్పుడు అక్కడ చెల్లెలు కొత్తగా కొనుక్కున్న చీరలు గాని, నగలు నట్రా చూసిందంటే ఇంటికి వచ్చాక నన్ను కొనమని అడగటం, వద్దు అంటే ఊరుకోదు అని అచ్చంగా ఈ పాటలో ఆమని టైప్లో ప్రవర్తిస్తుంది అని మనసులో తలుచుకుంటున్నాడు సుందరం. ఆడవాళ్ళకి వారివి కన్నా ఎదుటివాళ్ళు కొనుక్కున్నవి బాగా నచ్చుతాయి. పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా ఆడవాళ్ళ నైజం అది. తమకి ఉన్నవి గొప్పవైనా వాటి ముందు దిగజారే అనుకుంటారు. ఎదుటి వాళ్ళకి ఏది ఉంటే అది మనకు ఉండాలి అనుకునే రకాలు కొంతమంది. పండుగ రోజు రానే వచ్చింది. సుందరం అత్తారింట్లో అడుగుపెట్టాడు. పంకజానికి పుట్టింటికి భర్త వచ్చాడు అన్న సంతోషం ఎక్కువవుతుంది. ఎందుకంటే చెల్లెలు కొనుక్కున్న నెక్లెస్ ఆమెకు బాగా నచ్చింది. భర్త పుట్టింట్లో ఎప్పుడు అడుగు పెడతాడా, చెల్లెలు కొనుక్కున్న నెక్లెస్ చూపెట్టి తనకి కొనమని అడగాలని ఉబలాట పడుతుంది. సుందరం వచ్చిన మొదలు అతని చుట్టూనే తిరుగుతుంది పంకజం. వద్దన్న కొద్దీ కూడా మర్యాదలు ఎక్కువగా చేస్తుంది. అప్పుడే అర్థమైంది సుందరానికి ఆమె ఎందుకో టెండర్ పెడుతుంది. ఎప్పుడూ లేని విధంగా అతిథి మర్యాదలు చేస్తుందంటేనే అనుమానంగా రాదా మరి. ఇంతలో మరదలు పార్వతి సుందరాన్ని పలకరించడానికి వచ్చింది. బావా, ఎలా ఉన్నారు అంటూ బానే పలకరించింది. చిరునవ్వు నవ్వుతూ తిరిగి సమాధానంగా బాగున్నాను, మీరంతా ఎలా ఉన్నారు అని అడిగాడు సుందరం. వారి పలకరింపులు మాటలు జరుగుతుండగానే మళ్ళీ సమయం సందర్భం వస్తుందో లేదో అని పంకజం తెగ కంగారు పడిపోతుంది. అదే అదునుగా, ఏవండి, మా చెల్లెలి నెక్లెస్ చూడండి ఎంత బాగుందో, నాకు అటువంటిదే కొనుక్కోవాలని ఆశగా ఉంది అంటూ పంకజం మొదలుపెట్టేసరికి అసలు సంగతి అర్థమై సుందరానికి మర్నాడే ప్రయాణం. ఇంటికి వచ్చింది మొదలు ప్రతిరోజు అదే పోరు. అతను కొనేదాకా ఊరుకోలేదు. జీతం బానే వస్తుంది కాబట్టి సరిపోయింది. ఏదో 4 రోజులు బ్రతిమాలించుకుని కొన్నాడు. అదే అతని జీతం తక్కువైతే ఆమె గొంతమ్మ కోరికలు తీర్చడానికి ఇల్లు తనఖా పెట్టుకోవాల్సిందే. భర్తలు అంటే భరించువారు అని అర్థం. అందుకే వచ్చింది కాబోలు.